కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా కెరమెరి మండలం శంకర్తిలో కొలువైన భీమన్న దేవుడిని దర్శించుకున్నారు బీజేపీ నాయకులు కంది శ్రీనివాసరెడ్డి. కొండ ప్రాంతంలో ఉన్న ఆదివాసీల దైవం భీమన్న దేవుడిని దర్శించేందుకు దాదాపు 2 కిలోమీటర్లు రాళ్లు రప్పలతో నిండి ఉన్న దారిపై పాదరక్షలు లేకుండా నడిచారు. పూర్తిగా కొండను తొలిచినట్టుగా ఉండే గుహలో దట్టమైన చీకటిని టార్చిల వెలుగుతో చీల్చుకుంటూ అతి కష్టంగా నడుచుకుంటూ వెళ్లారు. భీమన్న దేవుడిని దర్శించి పూజలు చేయడం తనకెంతో ఆనందాన్ని ఇచ్చిందని కంది శ్రీనివాసరెడ్డి అన్నారు. ప్రజలంతా సుఖ సంతోషాలతో ఉండాలని ఆ దేవుణ్ణి ప్రార్థించినట్లు ఆయన తెలిపారు. ఈ యాత్ర తనకు గొప్ప అనుభూతినిచ్చిందని అన్నారు. సందర్శించుకోవడం జరిగింది. సో భీమన్న దేవుడు అంటే ఆదివాసీలకు ఆరాధ్య దైవము. మా ఆదిలాబాద్ ప్రాంతానికి ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా నాయకులందరం కలిసి సందర్శించుకోవడం జరిగింది. మా ఆదిలాబాద్ ప్రాంతానికి సకల సిరి సంపదల్ని, శాంతి సౌభాగ్యాల్ని, అన్నిటి అష్టైశ్వర్యాల్ని ప్రసాదించమని ఆ భగవంతుని మనస్ఫూర్తిగా ప్రార్థించాం. చక్కగా వర్షాలు పడి టైంకి పడి మా ప్రాంతంలో కూడా చక్కగా పంటలు పండాలని ఆ దేవుణ్ణి ప్రార్థించినాం. సో చాలా సంతోషంగా ఉంది. అనేక మంది ఆదివాసీల్ని కలవడం, కాలినడకన రావడం, ఎటువంటి పాదరక్షలు ధరించకుండా గుహలోకి వెళ్ళడం, ఆ గుహలో దేవుణ్ణి దర్శించుకోవడం చాలా సంతోషంగా ఉంది. ఇట్స్ ఎ గ్రేట్ ఎక్స్పీరియన్స్. మా అందరికి ఒక మంచి అనుభవం. సో ఆ దేవుని మనస్ఫూర్తిగా మరొకసారి మమ్మల్ని అందరినీ క్షేమంగా చూడాలని ప్రార్థిస్తున్నాం. ఇక్కడ మన భీమ్ దేవుడు లోపట్ల పోయి స్నానం చేసుకొని బయట వెళ్తుంది.